2022లో వెస్ట్ బెంగాల్‌లోని హన్స్ కాలే అనే ఒక ప్రాంతంలో ఒక మైనర్ బాలికపై 9 మంది వచ్చి అత్యాచారం చేశారు. ఆ సమయంలో కేసు కాస్త పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి దారి తీసింది. అప్పట్లో మమతా బెనర్జీ పోలీసులు విఫలమయ్యారు. రాష్ట్రంలో రేప్ కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి అని రాజకీయంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ అప్పట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే ఆ మైనర్ బాలికకు నిందితులతో లవ్ అఫైర్ ఉంది. అందువల్లనే ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఇందులో పోలీసుల వైఫల్యం ఎక్కడా లేదు అనే విధంగా నిందితులను కాపాడుకుంటూ అండ్ అదే సమయంలో బాధితురాలిని కించపరిచే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నిందితుల్లో ఒకడు టీఎంసీ లీడర్ కొడుకు కావడం వల్ల మాత్రమే మమతా బెనర్జీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కలకత్తా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ అత్యాచారానికి పాల్పడిన 9 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదు విధిస్తూ కీలక తీర్పును వెలువరించింది. మరి మమతా బెనర్జీ చెప్పినట్లు ఆ మైనర్ బాలికకు లవ్ అఫేర్ ఉండింటే కలకత్తా హైకోర్టు ఇలాంటి తీర్పును ఎందుకు ఇచ్చేది? సో ఒక రాష్ట్రానికి మహిళా సీఎం అయి ఉండి కూడా రేప్కు సంబంధించిన విషయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబో ఇప్పటికైనా మమతా బెనర్జీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.